అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 సెట్ 3 ఇంగ్లీష్ పేపర్ చూద్దాం. 1A. ఇది మనకి ఫిబ్రవరిలో జరిగిన టెట్ పేపర్ అండి. క్వశ్చన్ నెంబర్ 61. చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫ్రమ్ ద ప్రొనౌన్ వి. ఆప్షన్స్: డోంట్, డస్ నాట్, డిడ్ నాట్, ఈజ్ నాట్. So the correct answer is don't. The simple present tense negative form from the pronoun we is don't. For example, we don't like coffee. Here is a brief example. మిగిలినట్లకి ఎగ్జాంపుల్ చూద్దాం. డస్ నాట్ దేనికి యూజ్ చేస్తారంటే దిస్ ఈజ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెగటివ్ ఫార్మ్ ఫర్ ద ప్రొనౌన్ హీ ఆర్ షీ ఇట్. సో ఇట్లకి డస్ నాట్ యూజ్ చేస్తారు, హీ షీ ఆర్ ఇట్కి. డిడ్ నాట్, దిస్ ఈజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ నెగటివ్ ఫార్మ్ ఫర్ ఆల్ ప్రొనౌన్స్ ఇంక్లూడింగ్ వి. ఈజ్ నాట్ దేనికి యూజ్ చేస్తారంటే దిస్ ఈజ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెగటివ్ ఫార్మ్ ఫర్ ద ప్రొనౌన్ హీ షీ ఆర్ ఇట్, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద వెర్బ్ టు బి, నాట్ ఫర్ అదర్స్ వెర్బ్స్ లైక్ ఆర్ హ్యావ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ డోంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ని సెలెక్ట్ చేయమన్నారు. సో సెంటెన్స్లు ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్: షీ రీడ్స్ బుక్ రెగ్యులర్లీ, దే విల్ విజిట్ అస్ టుమారో, ఐ ఆమ్ వాచింగ్ ఏ మూవీ నౌ, వీ హ్యావ్ సీన్ దట్ మూవీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, షీ రీడ్స్ books regularly. The sentence in the simple present tense because it describes a habitual or a regular action that occurs in the present. The verb reads is in its base form and the sentence does not include any auxiliary verbs or time expressions that would indicate a different tense. Here is a brief. ఇప్పుడు నెక్స్ట్ అట్లకి ఎందుకు కాదు అనే ఆప్షన్ చూద్దాం. దే విల్ విజిట్ అస్ టుమారో, ది సెంటెన్స్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఎందుకంటే టుమారో గురించి అని ఉంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ నౌ, సో వాచింగ్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి అది ది సెంటెన్స్ ఇన్ ది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంగ్ ఫామ్ ఉన్నవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతాయి కాబట్టి అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ దట్ మూవీ, సో ఇది పాస్ట్ టెన్స్ అనమాట. ది సెంటెన్స్ ఇన్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇండికేట్స్ దట్ ద ఆక్సిలరీ వర్బ్ హ్యావ్ అండ్ ద పాస్ట్ పార్టిసిపేట్ సీన్. ఆల్రెడీ జరిగిపోయింది సీన్ అంటే చూసామని చెప్తున్నాను కాబట్టి అది పాస్ట్ టెన్స్ అనమాట. సో మనకు కావాల్సింది సింపుల్ ప్రజెంట్ కాబట్టి ఆప్షన్ 1, షీ రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. I enjoyed in OT, I enjoyed myself in OT, I enjoyed myself off in OT, I enjoyed myself off into OT. So correct answer option 2. I enjoyed myself in OT. This sentence is grammatically correct because it uses the correct preposition in to indicate the location and the reflexive pronoun myself to emphasize that the speaker had a pleasurable experience. The other options are incorrect. I enjoyed in OT అంటే the sentence is missing the reflexive pronoun myself and sounds incomplete. సో అంటే ఎంజాయ్డ్ ఇన్ ఊటీ అని ఇచ్చారు కానీ అక్కడ ఎవరు ఎంజాయ్ చేశారు ఐ అని ఇచ్చారు కాబట్టి అక్కడ మై సెల్ఫ్ అని ఉండాలి, అది లేదు, అది మిస్ అయింది అనమాట. నెక్స్ట్ ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆఫ్ ఇన్ ఊటీ, దిస్ సెంటెన్స్ యూజ్డ్ ద ఇన్కరెక్ట్ ప్రపోజిషన్ ఆఫ్ ఉండకూడదు, దీంట్లో ఆఫ్ యూజ్ చేశారు. నెక్స్ట్ దాంట్లో కూడా సేమ్ ఆఫ్ ఇంటూ యూజ్ చేయకూడదు, ఆ రెండు కూడా యూజ్ చేశారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. చూస్ ద discourse marker that can be used to elaborate something. Options: in other words, however, on the contrary,
I agree. The correct answer is in other words. Option 1, in other words, correct answer అవుతుంది. So in other words is a discourse marker used to elaborate or pairs something, often to clarify or provide more detail. It introduces a restatement or a paraphrase of what has been previously said. The other options are, however, దేనికి యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ కాంట్రాస్ట్ ఆర్ ఏ షిఫ్ట్ ఇన్ ద కన్వర్జేషన్. నెక్స్ట్ ఆన్ ద కాంట్రా దేనికి యూజ్ చేస్తారంటే యూజ్ టు ఇండికేట్ ఏ స్ట్రాంగ్ కాంట్రాస్ట్ ఆర్ ఏ కాంట్రాడిక్షన్. నెక్స్ట్ ఐ అగ్రీ దేనికి యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ఆర్ కన్ఫర్మేషన్. సో దీనికి ఆప్షన్ 1 ఇన్ అదర్ వర్డ్స్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. Choose the punctuation mark which is used to join two independent clauses without a conjunction. అంటే కంజంక్షన్ యూజ్ చేయకుండా ఏదైనా 2 సెంటెన్స్ని జాయిన్ చేయడానికి మనం ఏ పంక్చుయేషన్ మార్క్ని యూజ్ చేస్తామని అడిగారు. ఆప్షన్ సెమికోలన్, అపస్ట్రోఫ్, నెక్స్ట్ కొటేషన్ మార్క్, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సెమికోలన్ అవుతుంది. సెమికోలన్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టు ఇండిపెండెంట్ క్లాజెస్ వితౌట్ ఏ కంజంక్షన్. This punctuation mark indicates a stronger break between the clauses than a comma, but a weaker break than a period. Here is an example. Example చూడండి. I have a big house. I also have a large garden. సో సెమికోలన్ యూజ్ చేసి మనం ఒక కంజంక్షన్ లేకుండా 2 సెంటెన్సెస్ని జాయిన్ చేయొచ్చు అనమాట. దీనికి ఆప్షన్ 1 సెమికోలన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. Choose the correct sequence of the words in which they appear in the dictionary. Person, place, people, please. సో కరెక్ట్ సీక్వెన్స్ ఎలా అవుతుంది అని అంటే ఫస్ట్ పిఈ ఉంది, నెక్స్ట్ పిఎల్, నెక్స్ట్ పిఈ ఉంది, పిఎల్ ఉంది. సో ఫస్ట్ పిఈ ఉన్న వస్తుంది, పిఈ ఆర్ ఉంది, పిఈఓ ఉంది. సో ఆర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఓ వస్తుంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిఈఓ పిఎల్ఈ ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ పర్సన్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పిఎల్ఏ ఉంది, పిఎల్ఈ ఉంది. సో పిఎల్ఏ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ పిఎల్ఈ లాస్ట్లో వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఫస్ట్ పీపుల్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సి, తర్వాత ఏ పర్సన్ వచ్చింది, తర్వాత బి ప్లేస్ వచ్చింది, తర్వాత డి ప్లీజ్ వచ్చింది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. చూస్ ద లింకర్ విచ్ ఇంప్లాయిస్ కాంట్రాస్ట్. క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. చూస్ ద లింకర్ విచ్ ఇంప్లాయిస్ కాంట్రాస్ట్. ఆప్షన్స్ ఫర్దర్ మోర్, మోర్ ఓవర్, నెవర్త్లెస్, అడిషనల్లీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నెవర్త్లెస్. నెవర్త్లెస్ ఈజ్ ఎ లింకర్ దట్ ఇంప్లాయిస్ కాంట్రాస్ట్, ఇండికేటింగ్ దట్ వాట్ ఫాలోస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ surprising in light of what has been previously stated. For example, I was tired, nevertheless I stayed up to finish the project. Other options correct, incorrect అవుతాయి అన్నమాట. Furthermore and moreover are used to add additional information or emphasize a point. Additionally, you use it to add more information or examples. So option 3, nevertheless, is the correct answer. Question number 68. Identify the compound sentence. Compound sentence ని ఐడెంటిఫై చేయమన్నారు కింద ఇచ్చిన ఆప్షన్స్లో. సో ఆప్షన్స్, I went to the store but they were closed. After I went to the store, I realized I forgot my wallet. She cooked dinner while he watched TV. The book is on the shelf where it belongs to. So the correct answer is option 1, I went to the store but they were closed. Correct answer అవుతుంది. This sentence is compound sentence because it contains 2 independent clauses. సో కాంపౌండ్ సెంటెన్స్లో మనకి ఎప్పుడు 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. Clause that could stand alone as separate sentence joined by a
కోఆర్డినేటింగ్ కంజంక్షన్ బట్. ద టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ ఏంటంటే ఐ వాంట్ టు ది స్టోర్ దే వర్ క్లోజ్డ్, ఈ రెండాటిని బట్ అనే కంజంక్షన్తో యాడ్ చేశారనమాట. సో ద అదర్ ఆప్షన్స్ ఆర్ నాట్ కాంపౌండ్ సెంటెన్సెస్. క్వశ్చన్ నెంబర్ 69. One of the following is not an interjection. Options: wow, hooray, beautiful, ouch. So the correct answer is option 3. Beautiful is not a conjunction. Beautiful is an adjective, not an interjection. Sorry, conjunction kaadu, interjection. So beautiful is an adjective, not an interjection. It is used to describe a noun or pronoun, whereas interjections are words that express emotions or feeling. The other options are interjections. Wow is an expression of surprise or excitement. Hooray is a cheer or expression of triumph. Ouch is an expression of pain or discomfort. Question number 70. Identify the type of pronoun in the sentence, this book is mine. Options: personal pronoun, possessive pronoun, relative pronoun, interrogative pronoun. The correct answer is 2. Possessive pronoun. In this sentence, this book is mine, the word mine is a possessive pronoun. Possessive pronoun shows ownership or relationship, and mine indicates that the belongs to the speaker. Other options ki personal pronoun చూడండి, refers to a specific person or entry such as me, you, he, him. So relative pronoun ki introduce a dependent clause and relates it into the main clause such as who, which, that, etc. Next, interrogative pronoun used to ask questions such as who, what, which, whom, etc. So option 2 possessive pronoun correct answer అవుతుంది. Question number 71. Choose the meaning of the phrasal verb take after. So take after అనే phrasal verb కి మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్: టు డిస్లైక్ సమ్ వన్, టు అవాయిడ్ సమ్ వన్, టు resemble or inherit trans from a family, to argue with someone. The correct answer is option 3. To resemble or inherit traits from a family. The phrasal verb take after means to reassemble or inherit physical or personality traits from a family member, usually a parent or grandparent. It can also imply that someone has adopted the habits, behaviors, or characteristics of someone else. The other options are incorrect. Question number 72. Choose the type of sentence that express strong emotion. Options: declarative sentence, exclamatory sentence, imperative sentence, interrogative sentence. The correct answer is 2. Exclamatory sentence. An exclamatory sentence is a type of sentence that expresses a strong emotions such as excitement, surprise, anger, or enthusiasm. It typically ends with an exclamation mark and is used to convey a sense of urgency, emphasizes, or a strong feeling. So, option 2, exclamatory sentence, is the correct answer. Question number 73. I'll have a cup of tea, my father said. Choose the correct indirect speech from the sentence above. So, options: my father said that he had a cup of tea. My father said that he will have a cup of tea. My father said that he would have a cup of tea. My father said that he will have had a cup of tea. The correct answer is option 3. My father said that he would have a cup of tea. When converting direct speech to indirect speech,
The tense of the verb often changes. In this case, the original sentence is in the future simple tense I will have, and when reported in indirect speech, it becomes the future in the past tense would have. So the correct answer option 3. My father said that he would have a cup of tea. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 74. Everyone dash finished reading a fairy tale. Choose the correct verb that fits in the blank. Has, have, was, have been. The correct answer is option 2, have. The subject of the sentence is everyone, which is singular pronoun, but it refers to a group of people, so the verb should be in the plural form. This correct verb is used is have, which agree with the plural noun one meaning in a group of people. The sentence should read everyone has finished reading a fairy tale is incorrect because everyone is a singular but have is a plural. So it better to emphasize to everyone as finished reading a fairy tale or use a they instead of everyone. So correct, the other options are incorrect. So option 2 have is the right answer. Question number 75. Art of writing for newspapers and magazines. Choose the word sorry, choose one word substitution for the expression above. Options literature, option 2 journalism, next biography, next artistry. So the correct answer is option 2 journalism. So journalism refers to the art of newspaper writing for newspapers, magazines, and other media outlets, which the goal of information, educating, or entertaining the public. It involves researching, writing, and editing news stories, articles, and futures of publications. The other options are not correct. So, option 1 literature refers to written books of fictions, poetry, drama, and essays, but it does not sexually relate to writing for newspapers and magazines. Option 3 biography is written account of a person's life, but it is not a substitute for the expression writing newspapers and magazines. Option 4 artistry refers to the skills of technique of an artist, but it's not directly related to writing for newspapers and magazines. So journalism is the correct answer. Question number 76. Choose the correctly spelled word. సో మ్యాగ్నిఫికెంట్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మ్యాగ్నిఫికెంట్. మ్యాగ్నిఫికెంట్ సో స్పెల్లింగ్ చూడండి, MAGNIFICENT. సో ఆప్షన్ 4 కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 77. ఆన్ ద మండే ఫాలోయింగ్ మామాస్ బర్త్డేస్ 7 వాంట్ alone with her to the clinic. Choose the synonym of the word alone. Options lonely, independently, together, isolated. So the correct answer is option 2 independently. So in the context, alone means that 7 accompanied mama to the clinic without anyone else company, but not necessarily feeling lonely. The synonym independently conveys this sense of being self sufficient or unaccompanied. The other options lonely and implies a feeling of sadness or isolation, which is not the intention meaning here. Together meaning the company of someone else. So అది కూడా కాదు. Next option for isolated. Isolated implies a sense of disconnection or separation, which is not the intended meaning here. So option 2 independently is the correct answer. Question number 78. Can't you recall anything someone else was also in Ranchi at that time?
choose the antonym of the word recall. So antonym and opposite word. So options: forget, remember, remains. Next, recollect. Option 1, forget, is the correct answer. So the antonym of recall is indeed forget. So which means to be unable to remember or to lose memory of something. So forget is the correct answer. Next, question number 79. English is described as the language of options: socialization only, local schools of all states in India. Next, socialization, civilization, and modernization. Next, transportation. The correct answer is option 3. English is described as socialization, civilization, and modernization. English is often described as the language of socialization, civilization, and modernization because of its widespread use and impact on various aspects of life. Question number 80. The following are the chief linguists who advocated SOS approach. Options: CJ Dodson and James Asher, CJ Dodson and John A. Austin, AS Hornby and Hornard Flammer, AJ Thomas and CJ Dodson. Correct answer option 3, AS Hornby and Harold Falmer is the correct answer. Question number 81. The following are considered as a structural words. Option: nouns, verbs, adjectives, articles. Correct answer is option 4, articles. Structural words, also known as a function words, are words that have a grammatical function providing a structure or organization to sentence. Articles are a type of structural words that modify nouns and indicate their type of reference. So option 4, articles, is the correct answer. So question number 82. The following is not a sub skill of micro teaching. Options: reinforcement, describing, stimulus variation. Option 4, homework. Correct answer is option 4, homework. The correct answer of option 4 for homework. Micro teaching is a teaching method for teachers that focuses on specific teaching skills broken down into a smaller components. The subskills are micro teaching includes reinforcement, describing, స్టిమ్యులస్ వేరియేషన్. సో ఈ మూడు ఉంటే హోంవర్క్ ఒకటి ఉండదు కాబట్టి సో ఆప్షన్ 4, హోంవర్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 83. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ద ఫారెస్ట్ వాజ్ అలైవ్ విత్ ద symphony of nature as birdsong filled the air and leaves rustled in the gentle breeze. Shafts of sunlight filtered through the dense canopy, dapping the forest floor with golden house. Squirrels scampered along tree branches, while rabbits danced through the undergrowth. In this tranquil heaven, every rustle and chirp spoke of the harmony of the wildness. Select the correct statement based on the passage. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి పాస్ చేసుకుని వీడియోని ఒకసారి క్లియర్గా ప్యాసేజ్ని చదవండి. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ద ఫారెస్ట్ వాజ్ సైలెంట్, డివైడ్ డివైడ్ ఆఫ్ ఎనీ యానిమల్ యాక్టివిటీ, సన్లైట్ షోన్ బ్రైట్లీ మేకింగ్ ద ఫారెస్ట్ ఫ్లోర్ కలర్ఫుల్, rabbits were flying through the air above the forest canopy, birds were absent from the forest, creating an eerie silence. Option 2, sunlight shone brightly, making the forest floor colorful, is the correct answer అవుతుంది పైన ప్యాసేజ్ని బట్టి. క్వశ్చన్ నెంబర్ 84. సేమ్ పైన ఇచ్చిన ప్యాసేజే
చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్ని బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేయమన్నారు. ఆప్షన్ చూడండి. స్క్విరల్స్ వర్ స్విమ్మింగ్ ఇన్ ఏ నియర్ బై రివర్. ద ఫారెస్ట్ వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ సన్లైట్. Leaves were falling from the trees, creating a carpet of green on the forest floor. Every sound in the forest contributed to its peaceful ambience. So, option 4, every sound in the forest contributed to its peaceful ambience is the correct answer. Question number 85. In bilingual method, difficult words are better translated into mother tongue. Options: to confuse the learners, to make learners happy, to save time, to develop a foreign language. So option 3, to save time is the correct answer. Next, question number 86. Silence is used as a tool in the following method. Options: the silent ways, the bilingual method, the direct method, the communication method. The correct answer is option 1. The silent way is the correct answer. The silent way is a language teaching method developed by Caleb Gatengo, which emphasizes student autonomy, self discovery, and silence. In this method, the teacher uses silence as a tool to encourage students to think, reflect, and learn independently. Question number 87. He is dash town for a few days. Choose the correct option that fits in the blank. Options: off, up, off, out of, into off. The correct answer is out of. The correct sentence would be: he is out of town for a few days. This means that the person is currently not in their hometown or city, but rather somewhere else and will return after a few days. Question number 88. Noun clauses can function. Options: as noun within sentence, as adjective, as pronouns within sentence, as linker within sentence. The correct answer is option 1, as noun within sentence. Noun clause are dependent clauses that function as noun within a sentence. They typically begin with words like what, where, when, why, how, or that, and provide more information about the main clause. So option 1, as noun within sentence, is correct answer. Question number 89. You need not worry about it. In the above sentence, need not is used to express options: possibility, negation of necessity, conditional possibility, polite request. The correct answer is option 2, negation of necessity. Need not is a contraction of need not, which is used to express that something is not necessary or required. In the sentence, you need not worry about it, the speaker is indicating that worrying is not necessary and the listener can disregard their concerns. Question number 90, last question. One of the following is not a use of the indefinite article. Identify it. Options: introducing a singular common noun, referring to specific groups, quantities of one, before singular countable nouns. The correct answer is option 2, referring to specific groups. The indefinite article a or an is not typically used to refer to specific groups. Instead, it is used to introduce a singular common noun, indicates quantities of one, or before singular countable nouns. So, option 2, referring to specific groups, is the correct answer. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.